తెలంగాణ నుంచి ఇప్పటికే మెడిసిన్స్ దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. ఆ రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బయో ఏసియాను నిర్వహించింది. హైదరాబాద్లో ఉన్న అవకాశాలు వివరిస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపు 1700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్ను ల్యాబొరేటరీ ఆఫ్ ద ఫ్యూచర్ గా తీర్చిదిద్ది రాబోయే 5 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో $25 బిలియన్ పెట్టుబడులను తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని కల్పించాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ప్రభుత్వం తెచ్చిన కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ గురించి బయో ఏసియా సదస్సులో ప్రధానంగా చర్చించారు. ఏఐను ఉపయోగించుకుని ఔషధాలు కనుగొనడం, బయోలాజిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆటోమేషన్, రోగి జన్యువులు, జీవనశైలి ఆధారంగా చికిత్స అందించడం వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. క్యాన్సర్ చికిత్సలో వస్తున్న అధునాతన వైద్యంపైన నిపుణులు ప్రసంగించారు. ఆర్థిక సదస్సును దావోస్లో ఎలా నిర్వహిస్తున్నారో బయో రంగంలోనూ ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించేలా ఎదుగుతోందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ మేజర్ ప్రాబ్లం. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా అదే మాట అన్నారు. సో అందుకనే కొత్త డ్రగ్స్, ఏఐ డ్రివెన్ డ్రగ్స్, న్యూ కాంబినేషన్ రీపర్పస్ చేయగలిగితే ఎన్నో ప్రాణాలని కాపాడవచ్చు. మనము ఒక 2 yearsలో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ కమర్షియలైజ్ చేయొచ్చు అని సైన్ వివాలో చెప్పారు. సో దిస్ విల్ బి ది ఫస్ట్ ఏఐ రిలేటెడ్ డ్రగ్ డెవలప్మెంట్ ఫ్రమ్ హైదరాబాద్. బయో ఏసియా సదస్సులో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందులో ఆమ్జన్, లిలీ, నోవార్టిస్, భారత్ బయోటెక్, సాయి లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్, హెటిరో వంటి సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. అంకుర పరిశ్రమలు తమ ఆవిష్కరణల్ని ప్రదర్శించేందుకు బయో ఏసియాను వేదికగా ఉపయోగించుకున్నాయి. బయో ఏసియా సదస్సులో పాల్గొనడానికి పలు అంకుర పరిశ్రమలు దరఖాస్తు చేసుకోగా వాటిలో నుంచి 120 ఎంపిక చేశారు. మెడికల్ టెక్నాలజీ, మెడికల్ డివైజెస్, బయోఫార్మా, సెల్ జీనోమ్ థెరపీ, ఆరోగ్య రంగంలో ఏఐ అందించే సంస్థలు 40కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5 అంకుర పరిశ్రమలకు బహుమతులు అందజేశారు. ఈ సదస్సులో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 500 సంస్థలకు చెందిన 4500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 4000కు పైగా B2B చర్చలు జరిగాయి. మీరు ఎప్పుడైనా కెమెరా వెనకాల మీ వేలు పెట్టి చూసారా? లేకపోతే ఒకసారి ట్రై చేయండి. మీరు పెట్టిన వేలు ఆ కలర్ ఎర్రగా కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఆ ఇన్ఫర్మేషన్ని మా అప్లికేషన్ 6 ప్రిన్సిపల్లో ఉపయోగించి దానిలో నుంచి 105 పారామీటర్ల డేటా తీస్తుంది. దానిలో ఇంపార్టెంట్గా మీ బీపీ ఎలా ఉంది, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ ఉందా లేదా, మీ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా, మీ ఎమోషనల్ స్టేట్ ఉందా, మీ బాడీ ఎలా పనిచేస్తుంది అన్నది అనాలిసిస్ చేస్తాం. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా లేదా మన ఊర్లో అయినా కూడా ఎక్కడ ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ ల్యాబ్ నోట్బుక్లు ఏమవుతుందంటే మన ఏపీ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ ఫార్మా ఏపీ ఇండస్ట్రీలో రైట్ ఫ్రమ్ రియాక్షన్ సెలెక్షన్ నుంచి మల్టిపుల్ రియాక్షన్ స్టెప్స్, వాటి ఈల్డ్, వాటి ప్యూరిటీ, వాటి బేస్, ఇవన్నిటిని కూడా టెస్ట్ చేసుకొని ప్రాపర్గా రికార్డ్ చేసుకొని ఎప్పుడైతే మనం ఫైలింగ్ చేయాలనుకుంటామో, ఫైలింగ్ మనకు 1 year లేదా 18 months తర్వాత ఫైలింగ్ అవుతుంది. ఆ ఫైలింగ్ చేసే టైం కల్లా డేటా మొత్తాన్ని కూడా వితిన్ వెరీ లెస్ టైంలో మొత్తం రిట్రీవల్ చేసుకొని ఫైలింగ్ రెడీ చేసుకోవచ్చు. బయో ఏసియాను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.